నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చటకు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూసినట్లయితే, నేటి నుంచి జ్వర సర్వే, ఇంటింటికి వెళ్లి పరిశీలించిన ఆరోగ్య సిబ్బంది, అందుబాటులో 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, 27,000 పడకలకు ఆక్సిజన్ సిద్ధం, మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని విజ్ఞప్తి. కలెక్టర్లతో హరీష్ రావు ఎర్రవెల్లి వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశం. కొందరికి లక్షణాలు లేకున్నా కరోనా ఉంటుంది, అందువల్ల ప్రభుత్వ సిబ్బందే ప్రజల వద్దకు వెళ్తారు. వివిధ శాఖలు కలిసి ఇంటింటికి సర్వే చేసి జ్వరం, ఇతర కరోనా లక్షణాలుంటే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇస్తాం, మందులు ఎలా వాడాలో కరపత్రం కూడా ఇస్తాం అని హరీష్ రావు చెప్పారు. అదేవిధంగా వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్లో టెస్టింగ్ కిట్లు పెద్దగా లేవు, పైగా బాగా ధరలు పెరిగాయి. అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్లలో ఉండాల్సిన కొన్ని మందులు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ మనం ముందు చూపుతో పూర్తి స్థాయిలో ఆ కిట్లను సమకూర్చుకున్నాం. కిట్లను అన్ని జిల్లా ఏరియా ప్రధాన హాస్పిటల్స్కు, సబ్ సెంటర్లకు పంపించామని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పారు. అదేవిధంగా ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ర్యాలీలు, సభలు, సామూహిక కార్యక్రమాలపై అమల్లో ఉన్న నిషేధాన్ని ఈ నెల 37 వరకు పొడిగిస్తూ సిఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ప్రధాన వార్త మనం చూసాము. అంటే గతంలో 20 వరకు ఉన్నటువంటి ఏదైతే 20 వరకు ఉన్నటువంటి నిషేధం ఉన్నటువంటి దృష్ట్యా ఇప్పుడు దాన్ని ఈ నెల 31 వరకు, జనవరి 31 వరకు ఆ నిషేధం అమల్లో ఉంటుందనేసి దాన్ని చెప్పినటువంటి ప్రధాన వార్త. అదేవిధంగా చిక్కుళ్లకు చెక్, దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి. గ్రామాల వారీగా సమగ్ర వివరాలు అడిగిన ప్రభుత్వం. నిర్దేశిత ఫార్మాట్లో కలెక్టర్లకు నివేదికలు పంపని తహసీల్దార్లు. ప్రభుత్వ భూములు సాగు లేదా బైనామాలు తదితర సమస్యల ప్రస్తావన. ఈ సమస్యలు పరిష్కరించాలంటే భూ చట్టాల్లో మార్పులు చేయాలంటున్న రెవెన్యూ వర్గాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. మళ్ళీ ఎన్డీఏనే. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కమలం కూటమికి 296 సీట్లు, యూపీఏ 127, ఇతరులు 120 గెలిచే ఛాన్స్. సి ఓటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ప్రధాని నరేంద్ర మోడీకి తగ్గని ప్రజాదరణ. సీట్లు కొద్దిగా తగ్గినా సొంతంగానే అధికారంలోకి బీజేపీ. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో మాత్రం సీఎంలకు మోడీ స్థాయిలో అనుకూలత లేదు. సంతృప్తికర పాలనలో 50% దాటని ఏ ఒక్క సీఎం. అనుకూల, వ్యతిరేక ఓటు రెండింటిలోనూ యోగి నే టాప్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించారు. అదేవిధంగా సొంతంగా బీజేపీకి 271 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కు 62 వచ్చే అవకాశం ఉంది, ఇతరులకు 210 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక గణాంకం ఇవ్వడం జరిగింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సి ఓటర్ ఇండియా టుడే సర్వే తేల్చి చెప్పింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ప్రజాదరణ అనుమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని కుండబద్దలు కొట్టింది. సర్వే విశ్లేషణలతో నిపుణులు పరిగణించే సీనియర్ జర్నలిస్టులు రాహుల్ కన్వల్, ఇండియా టుడే గ్రూప్ న్యూస్ డైరెక్టర్, అదేవిధంగా ఇండియా టుడే గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప ప్రచారణ విషయంలో జగన్కు తిరుగులేదని దీన్ని బట్టి అర్థమవుతుందని వాళ్ళు విశ్లేషించిన పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని సర్వే సంబంధించినటువంటి ఈ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా 3 సార్లు కూడా ప్రజలు నరేంద్ర మోడీని కోరుకుంటున్నారని సి ఓటర్ ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చి చెప్పింది. సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలో ఉందని తేల్చి చెప్పింది. అయితే జాతీయ స్థాయిలో మోడీకి, బీజేపీకి ఆదరణ చెక్కు చెదరకున్నా రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తికర పాలన అంశంలో సగం మార్కులైనా 50% దాటకపోవడం గమనార్హం. అయితే 5 రాష్ట్రాల సీఎంలపైన 34% మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 విడతలుగా ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా 4 బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలనా సంతృప్తికర స్థాయిలో ఉందనే అంశంలో 5 రాష్ట్రాల్లో పోల్చినప్పుడు 49% అనుకూలత ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథే ఆధిక్యంలో ఉన్నారు. విశేషం ఏమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నిటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ 2,13,00,00,000 ఓటర్లున్న పంజాబ్లతో కలిపి మొత్తం 5 రాష్ట్రాల్లో 18,03,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8%. ఈ సర్వే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేది మైక్ రిసీవర్ ఫొటోస్ అని సి ఓటర్ ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే చేసింది. అవి ఎక్కడెక్కడ చేసింది, ఎన్నికలు జరిగి 5 రాష్ట్రాల్లో చేసింది. అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో చేసింది. సర్వే శాంపిల్స్ ఎంతమంది ఇంటర్వ్యూ చేశారంటే మొత్తం 60,141 మందిని ఇంటర్వ్యూ చేశారు. తొలి దశలో 20,000 మందిని, తర్వాత దశలో 39,000 మందిని చేశారు. కరోనా నేపథ్యంలో ప్రత్యక్షం చేయకుండా టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు 5 రాష్ట్రాల సీఎంలతో పోల్చి చూసినప్పుడు అనుకూలత వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్ లో ఉన్నారు. అంటే కరుడు కట్టిన హిందుత్వవాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్ళు ఎంత అధికంగా ఉన్నారో ద్వేషించే వాళ్ళు అధికంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప ఇతర నిపుణులు చెప్పారని చెప్పేసి దీనికి సంబంధించిన వార్త ప్రచారం చేసింది. కాంగ్రెస్కు ఈ వైల్డ్ కార్డు బాగానే పనిచేస్తుంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శకించే వారిలో బయట వారి కంటే సొంత పార్టీలోనే ఎక్కువ ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక ముస్లిం ఓట్లు కొల్లగొట్టేది ఎవరు? 2017 ఎన్నికల్లో ముస్లింలకు ఒక్క టికెట్ ఇవ్వని బీజేపీ. వ్యూహాత్మకంగా హిందువుల ఓట్లు సంఘటితం. అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి బీజేపీ డీలా. ముస్లింల ప్రాబల్యం ఉన్న 143 స్థానాల్లో మెజారిటీ స్థానాలు సాధించేలా వ్యూహాలు. ఓట్ల చీలికతో నష్టపోతామంటూ ప్రచారం మొదలుపెట్టిన ఎస్పీ. బీఎస్పీ కాంగ్రెస్ నుంచి మైనారిటీ నేతలను లాగేస్తున్న అఖిలేష్ అని చెప్పేసి అఖిలేష్ ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు. దాదాపు 143 స్థానాల్లో ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్, ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్ చీలిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఓట్లు చీలిపోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవైసీ ఈ వ్యూహం ఎలా ఉందో చూద్దాం. ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ వంటి లౌకిక పార్టీలు తమకు కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని, అధికారంలో వచ్చిన తర్వాత వారిని మర్చిపోయాయని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ యూపీలో ప్రచారం చేస్తున్నారు. 2017లో ఓవైసీ 38 మంది అభ్యర్థులను పోటీలో నిలిపితే ఒక్కరు గెలవలేకపోయారు. కానీ ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఎస్పీ, బీఎస్పీలను దెబ్బకొట్టాడు. ఇది పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఈ ఎన్నికల్లో 100 మందిని నిలబెడతామని చెప్పిన ఓవైసీ ఇప్పటికి 25 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థులు ఎవరికి అవకాశాలు దెబ్బతీస్తారని వేచి చూడాల్సి ఉంది అని చెప్పేసి ప్రధాన వార్త. అంటే ఇక్కడ ఓవైసీ తీసుకునే వ్యూహం కూడా అది బీజేపీకి అనుకూలమా ప్రతికూలమా అని తెలిసే వాతావరణం నెలకొంది. ఎందుకు అంటే ఇక్కడ ఎంఐఎంకి ఎక్కువ ఓట్లు పడితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు మొత్తము బీజేపీ మన ఎంఐఎం గుంజేసుకుంటే మిగతా ఓట్లు మొత్తం చీల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. ఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు. సో ఇక అక్కడ బీజేపీకి కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. అంటే ఇది ఎంఐఎం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది బీజేపీకే అడ్వాంటేజ్ అవుతుంది అనే విషయంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఈనాడు విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. వ్యవసాయ భూముల మూల మార్కెట్ విలువ 50%, ఖాళీ స్థలాలకు 30%, అపార్ట్మెంట్లకు 20% పెరుగుదల. ఫిబ్రవరి 1 నుంచి అమలుకు నిర్ణయం. రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు. మాటు వేసిన మూఢనమ్మకం. అందరూ చూస్తుండగానే మంత్రాల నెపంతో ముగ్గురి హత్య. మృతుల్లో తండ్రి, 2 కుమారులు. జగిత్యాల పట్టణంలో దారుణం. మరో ఘటనలో జనగామ జిల్లాలో ముగ్గురిపై దాడి అని చెప్పేసి ఈ ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. మనుషుల్ని బలిగొంటున్నాయి. మంత్రాలు చేశారనే మూఢనమ్మకంతో తాజాగా ముగ్గురిని బలి తీసుకుంది. పట్టపగులు చుట్టూ పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే జిల్లా కేంద్రం జగిత్యాలలో గురువారం మధ్యాహ్నం ఓ తండ్రిని, ఆయన 2 కుమారుల్ని కత్తులతో, బరిసలతో అతి కిరాతకంగా పొడిచి చంపారు. ఈ ఇంటింటా జ్వర సర్వే కిట్లో ఔషధాలు ఎలా వాడుకోవాలో సూచించే కరపత్రాన్ని చూపిస్తున్న హరీష్ రావు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలు స్వీకరించనున్న వైద్య సిబ్బంది. అంటే
సెకండ్ వేవ్లో కూడా ఇంటింటికి సర్వే చేయటం వల్ల అది చాలా అడ్వాంటేజ్ అయింది. అంటే ఏ ఇంట్లో ఎవరైతే జ్వరంతో అంటే కోవిడ్కి సంబంధించిన స్వల్ప లక్షణాలతో వాళ్ళకి సింటమ్స్ ఏం లేకపోయినప్పటికీ కూడా ఆ లక్షణాలు ఉన్నట్లు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి పంపించటము, అదేవిధంగా వాళ్ళకి కిట్ చేయటం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అనేది చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. చిరుమందహాసం, చిరుధాన్యాలు చిన్నారులకు ఎంతో మేలు, బియ్యంతో పోలిస్తే వాటితో వృద్ధి ఎక్కువ. ఈనాడుతో ఇక్రిసాట్ సీనియర్ శాస్త్రవేత్త అనిత అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ప్రచురించడం జరిగింది. అంటే పిల్లలకి ఎటువంటి ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఒక కుక్కుడు స్టోరీ ఈనాడు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ముందుంది ధరల బగబగ, ఇప్పటికే ధరల బగబగ, సెగలు కక్కుతున్న చమురు ధర. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రజల నడ్డి విరగడం ఖాయం. కూరలు చాస్తున్న ద్రవ్యోల్బణం, చుక్కల్లో నిత్యావసరాల ధరలు ఇంకా పెరిగే ప్రమాద సూచన. సొంతిల్లు మరింత ప్రియం, వణికిస్తున్న ఒమైక్రాన్, ఆర్థిక రంగానికి అన్నదాతే ఆలంబన అని చెప్పేసి ప్రధాన వార్త. అంటే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 100% ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఇచ్చిన స్టోరీ. కరోనా రాకముందు 100 లోపు ఉన్న వంట నూనె ధరలు ఇప్పుడు బగ్గుమంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల దాహానికి పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ మైలులు దాటిని ఎప్పుడూ అధిగమించాయి. పప్పు, ఉప్పు, చింతపండు ఇలా నిత్యావసర ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఈ ధరల దెబ్బకు కుదేలవుతున్న సామాన్యులకు దుర్వార్త ఇది. ఇక్కడితో ఆగదని, ద్రవ్యోల్బం కూరలు చాస్తుందని, అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న పెట్రోల్ ధరలు ఎన్నికలు ముగియగానే ఒక్కసారి పడగ ఎత్తి బొసలు కొడతాయని, వస్తువులు కూడా అదే విధంగా వాటి ధరలు ఆకాశానికి అంటుతాయని, సొంతిల్లు కలగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వాహనాల ధరలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కారు చీకట్లలో కాంతి పూజంలా వ్యవసాయ రంగం ఒకటే ఆశాజనకంగా కనిపిస్తుంది. రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకోబోతున్నాడని చెబుతున్నారు. ఎప్పటికీ రైతన్నే దేశానికి వెన్నెముక అని చెప్పకనే చెబుతున్నారు. ఇదేం పెత్తనం, అడిగిన ఐఏఎస్లను పంపాల్సిందే అంటే ఎలా? కేంద్ర వైఖరికి సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకం. రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. బగ్గుమన్న 9 ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు. ఐఏఎస్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాం, ప్రతిపాదన రద్దు చేసుకోవాలి. ఐఏఎస్ అధికారుల్లో భిన్నాభిప్రాయాలు. ఐఏఎస్లను పంపితే రాష్ట్రానికే లాభం, అంగీకారం లేకుండా తీసుకెళ్లడం తప్పే. కేంద్ర ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం అంటున్న ప్రణాళిక సంఘం రాష్ట్ర చైర్మన్ వినోద్. అంటే దీనికి సంబంధించి జయప్రకాష్ నారాయణ ఏమన్నారో చూద్దాం. రాష్ట్రాల అనుమతి లేకుండా ఐఏఎస్లను కేంద్రం డెప్యుటేషన్కు తీసుకోవడం అనేది తప్పే. ఆ అధికారి ఒప్పుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతించాలి. కేంద్రం ఏకపక్షంగా తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పు. రాష్ట్రాల నుంచి ఐఏఎస్లు కేంద్రానికి వెళ్లడం రాష్ట్రానికి ప్రయోజకరం. రాష్ట్రం నుంచి ఎంతమంది ఐఏఎస్లు కేంద్రంలో ఉంటే అంత మేలు జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు ఐఏఎస్లను పంపించడానికి ఇష్టపడవు. ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ మందిని పంపిస్తున్నాయని చెప్పేసి జయప్రకాష్ నారాయణ అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ ఏమన్నారో చూద్దాం. రాష్ట్రాల సమ్మతి లేకుండా ఐఏఎస్లను తీసుకుంటామంటాం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ఇండియన్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెబుతుంది. అంటే రాష్ట్రాల సమైక్యగా ఉన్న దేశంలో రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తే రాష్ట్రం నుంచి ఐఏఎస్ను ఏకపక్షంగా తీసుకుంటామంటాం సరికాదు. ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని చెప్పేసి వినోద్ అంటున్నారు. బూస్టర్ డోసుకు క్యూ, వయసుతో సంబంధం లేకుండా పరుగులు. కొత్త వేరియంట్ ఆందోళనలో మూడో టీకాకు ఆసక్తి. 9 నెలలు ఆగాలని కేంద్రం చెప్పిన బేపర్వా. డాక్టర్ల సలహాతో కొందరు, స్వచ్ఛందంగా మరికొందరు. నిమిషానికి 3కి కోవిడ్. కొత్తగా 4207 మందికి కరోనా. 31 వరకు ఆంక్షలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాజిటివ్. జగిత్యాల ఎమ్మెల్యేకు నేటి నుంచి మళ్లీ జ్వర సర్వే. ప్రజల చెంతకే కోవిడ్ వైద్యం, టెస్టులు, కిట్లు. అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా ప్రశ్న జరిగింది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ ఆటకట్టు. ముంబైలో 13 రోజుల వేట కొనసాగింది. పట్టుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 7 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు.
హైదరాబాద్కు చెందిన 9 మంది వినియోగదారులకు అదుపులోకి, వారిలో 7 100 కోట్ల సంపన్నులు. ఓమైక్రాన్ కిట్ వేరియంట్ ఏదో 40 నిమిషాల్లో తేల్చేస్తుంది. మార్కెట్లోకి సరికొత్త కోవిడ్ టెస్టింగ్ కిట్. చెన్నైకి చెందిన క్రియా టెక్నాలజీస్ ఆవిష్కరణ. సూపర్ బగ్స్ చంపేస్తున్నాయి. యాంటీబయాటిక్స్కు నిరోధకత సంతరించుకుంటున్న మొండి సూక్ష్మజీవులు. ఏటా ఎయిడ్స్, మలేరియా మరణాల కన్నా వీటి కారణంగా మరణాలే ఎక్కువ. 2019లో సూపర్ బగ్స్తో 13 లక్షల మరణాలు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ IHME అధ్యయనం. కొత్త యాంటీబయాటిక్స్ ఏవంటూ ఆందోళన. 3వ డోస్తో ఒమైక్రాన్కు చెక్. టీకా ఏదైనా బూస్టర్తో 2.5 రెట్ల యాంటీబాడీలు. యూకే పరిశోధనలో అధ్యయనంలో వెల్లడి. స్పుత్నిక్ 2 డోసులతో ఒమైక్రాన్పై ఫైజర్ కన్నా అధికం. కరోనా వచ్చి 2 టీకాలు తీసుకుంటే ఎక్కువ రక్షణ అనేది దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.